ప్రేక్షకులందరికీ నమస్తే. ఈ వీడియోని తెలుగులో చెప్పే ప్రయత్నం చేస్తా. అక్కడక్కడ నోరు జారుతా మా అమ్మగాని ఏమనుకోకరి ఉన్నది ఉన్నట్టు చెప్తా, వినే ప్రయత్నం చేయదు. పెద్దలు ఏం చెప్పారంటే పుట్టగతి లేనోడు అంట సుట్టపావని గుంజులాయిండంట అని ఒక శాస్త్రం చెప్పారు. కట్టేట అవుతుంది సార్ అనుకున్నా. నిజమే. ఇవాళ పేపర్లో ఒక వార్త చూస్తే ఇటువంటి సన్నాసులు లుచ్చలు కూడా చాలా మంది ఉంటారని అర్థమైంది. ఏమైంది? ఇంటర్ చదివే అమ్మాయి అంట, ఇంటర్ చదువుతుందంట అమ్మాయి. ఆ అమ్మాయి పైన సొంతం బాబాయ్ పిన్ని భర్త అత్యాచారం చేసిందట. చూడు ఎంత దారుణం ఇది. బాబాయ్ అంటే తండ్రి వెనక తండ్రి అంటారు. తండ్రి వెనక తండ్రి బాబాయ్. ఇంకా బాబాయి ఆ అమ్మాయి పైన అత్యాచారం చేస్తే ఎవరికి చెప్పుకోవాలి చెప్పురా? ఆమెగా ఎండాకాలం అయిపోయింది, ఎండాకాలం సెలవులు వచ్చినాయి కానీ ఇంటికి వచ్చిందంట. ఇంటికి వెళ్ళిన బాలిక పైన అయ్యి అగాత్యం చేసిండు. తిరుపతిలో దారుణం. జగదగిరిగుట్టలో పోక్సో కేసు నమోదైందట. పోక్సో కేసులు సారా అవుతున్నాయి కానీ పట్టించుకునే కాలం లేదు. ఈ లుచ్చలు లంగాలు బచ్చబాయి బాడుకోవరు ఇక గిదే పని చేస్తున్నవారు. ఏమవుతుంది లేనకాడికి వచ్చింది పాడైపోను. సొంతం బిడ్డ అన్నట్టే లెక్క. ఇప్పుడు బాబాయ్ వదిన బిడ్డో లేకపోతే అన్న బిడ్డో బాబాయ్ వరుస కాదు, దగ్గర వరుస. ఎండాకాలం సెలవులు వచ్చినాయని ఊరికిపోతే ఈ రుచ్చ ఆ అమ్మాయి పోయిన కానించి ఇంటర్ చదువుతున్నాడు. పోయిన కానించి అమ్మాయి కాయ చూస్తున్నట్ట. ఎటు పోతే అటే తిరుగుతున్నాడు. తిరిగి ఒకనాడుండి నీ పర్సనల్ ఫోటోలు మొత్తం నా దగ్గర ఉన్నాయి, మర్యాదగా నాకు చేయిస్తేనే ఇయ్యి, లేకపోతే చూడు ఆ ఫోటోలు మొత్తం బయట పెడతాను అమ్మాయిని బేరిచ్చినట. బేరిచ్చి మరి ఎట బేరిచ్చుడు ఏం చేసి పాడేయడు కానీ మొత్తానికి మాత్రం అమ్మాయి లొంగిందట. ఒకసారి కాదు పలుమార్లు ఆ అమ్మాయి పైన అత్యాచారం చేసిండట. పలుమార్లు అత్యాచారం చేసి ఇక వానికి నచ్చినప్పుడు, ఇక అంటేనే వికారం తప్పని ముచ్చరు కానీ వానికి నచ్చినప్పుడు వానికి ఎప్పుడు బుద్ధి అనిపిస్తే అప్పుడు అమ్మాయిని విలువడం, బెదిరియా, బ్లాక్మెయిల్ చెయ్య, అమ్మాయితోటి గీసోటి కథల పడ. తర్వాత అమ్మాయి అలా ఇంటికి వచ్చిందంట. మళ్ళీ ఇంటికి వచ్చినాక ఎప్పుడు చూసినా ముఖం మార్చుకుంటూ తిరుగుతుందంట. ఎప్పుడు చూసినా బాధతోటి తిరుగుతుందంట. తల్లిదండ్రులు అడిగిరంట, ఏమైందమ్మా ఊరికి వేసిన కాంచి మొత్తం ముఖం మార్చుతున్నావు, ఏమైంది చెప్పని చెప్తలేదంట. ఇక అమ్మ బదలాడిందంట. వాళ్ళ అమ్మ, మా అమ్మగారి అమ్మ, ఏమైంది ఇంటికాడ చిన్నమ్మ ఏమని అన్నదా, బాబాయ్ ఏమని అన్నడా, ఓలేమని అన్నదా, చెప్పు అంటే చెప్పనే చెప్పిందట. అమ్మ నేను ఆ ఊరికి పోయిన కానించి బాబాయ్ మొత్తం నా వెనకంగానే తిరిగేది, నన్ను మొత్తం అదో రకంగా చూసేది, చివరికి నన్ను బ్లాక్మెయిల్ చేసి బెదిరించి నా పైన అత్యాచారం చేసిండమ్మా. అది చాలాసార్లు చేసిండమ్మా. నేను ఎవరికని చెప్తే నన్ను బెదిరించిండు, కొడతా అన్నాడు, నా ఫోటోలు బయట పెడతా అన్నాడు, అందుకోసమని నేను ఆయనకు లొంగిపోయినమ్మా అని చెప్పిందట. ఇక తల్లిదండ్రులు పోయి కేసు నమోదు చేస్తే పోక్సో కేసు ఏదో కేసు చేసిరట. పోక్సో కేసు చట్టం కింద కేసు చేసి ఇక ఏదో నడిపిస్తున్నట్టు ముందరకు పోతుంది ముచ్చట. ఇంత అన్యాయం తగిలితే ఈ బాడకావులు ఏమెక్కడికి పుట్టిరు భూమి మీద. బిడ్డ పైన గిసోటి పని చేస్తే ఎండాకాలం సెలవులో కానీ తన ఇంటికి వచ్చిన కూతురు వరుస అయ్యే బాలిక పైనే కన్నేసిన ఓ కామాంధుడు పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. తిరుపతి పట్టణంలోని మార్చి నెలలో జరిగింది ఈ దారుణం. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్లోని కుబ్లాపూర్ పరిధిలో నివాసం ఉండే 16 ఏళ్ల బాలిక ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం చదువుతోంది. పరీక్షలు పూర్తవడంతో వేసవి సెలవులకు తిరుపతిలో ఉంటున్న తన పిన్ని ఇంటికి వెళ్ళింది. అక్కడ పిన్ని భర్త బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించడం మొదలుపెట్టాడు. ఆమె వ్యక్తిగత ఫోటోలు తన వద్ద ఉన్నాయని వాటిని సోషల్ మీడియాలో పెడతానని బెదిరించి పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు. హైదరాబాద్కు తిరిగి వచ్చిన కూతురు ప్రవర్తనలో మార్పు గమనించిన తల్లిదండ్రులు నిలదీయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు ఏప్రిల్ 28న జగదగిరిగుట్ట పోలీస్ స్టేషన్లో నిందితుడి పైన పోక్సో కేసు నమోదు చేశారు. తిరుపతి కేసు నాడు తిరుపతికి బదిలీ చేసిరంట. ఇప్పుడు ఏడికి బదిలీ చేసినా ఎక్కడ చేసినా కానీ గింత అధ్వానంగా తయారవుతుండొచ్చున. ఈ లుచ్చగా కుట్టే సొంతం బిడ్డనట్టేనా. ఇప్పుడు బాబాయ్ అంటే ఏంది, తండ్రి వెనక తండ్రి అన్నట్లు లెక్క. తండ్రి వెనక తండ్రి కూడా గిసోటి పని చేస్తే ఈ అమ్మాయిలకు ఎక్కడ రక్షణ అని చెప్పురి. పోక్సో కేసు అంటారు. మరి పోక్సో కేసు పెడితే ఎవడన్నా భయపడుతుండా? ఇప్పుడు ఈ విషయం ఇలా పేపర్కి వచ్చే రేపనాడు ఇంక శిక్ష తక్షణమే పడుతుందా? సరే 4 రోజులకు పడుతుందా, వారానికి పడుతుందా, 10 రోజులకు పడుతుందా, పోనీ నెలకన్నా పడుతుందా? నమ్మకం లేదు. విచారించాలి, తిరగాలి. ఏళ్ళ తరబడి పాడే పోక్సో కేసు చట్టాలు మొత్తం ఇది అవుతున్నాయి. ఎప్పటికప్పుడు స్పాట్ల శిక్షలు పడితే గీసోంటి మొండకొడుకులు గీసోని పని చేసేందుకు భయపడతారు. అది ఏది లేదు, పాడైపోను. ఏమవుతుందిలే. పోక్సో కేసు అంటే అమ్మర కొడుక, పోక్సో కేసు అంటే గింత దారుణంగా ఉంటుందా, గింత ఘోరంగా ఉంటుందా? అమ్మర కొడుక గిసోని పని చేయొద్దురా అని జనాలల్లా ఒక అవేర్నెస్ కల్పిస్తే ఇసోటి కేసులు ఏమన్నా ఆగే ఛాన్స్ ఉంటాయి. కానీ అట్లా ఉంటుందా? ఇప్పుడు ఏదైనా అమ్మాయి పైన అత్యాచారం జరిగితే టీవీలల్లా, పేపర్లల్లా, యూట్యూబ్లల్లా ఇస్తూనే ఉంటారు. మరి ఆయనకి శిక్ష పడినప్పుడు కూడా ఇవ్వాలి కదా. ఫలానా అమ్మాయి కేసులా
పలాని లుచ్చగాడికి ఇట్లా చేసిండు ఆయనకు ఈ కేసు పడ్డది, రేపటి ఎవడైనా చేస్తే కూడా ఆయనకు కూడా ఇంతకంటే దారుణంగా ఉంటుందని ప్రచారం చేయాలి కదా. మరి చేస్తారా? చెయ్యరు. ఇక దాన్ని సగ తీసుకుంటా డైలీ సీరియల్ పోయినట్టు పోతూనే ఉంటుంది. అది అయ్యేది తినడో సచ్చేది తినడో పాడైపోను.